ఇన్వెస్టిగేషన్ విభాగాన్ని పూర్తిగా సాధారణ పోలీస్ నుండి వేరు చేసి ప్రత్యేక పోలీసు విభాగాన్ని అమలు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. బ్రిటిష్ కాలం నాటి పాలనా విధానాలే నేటికి పోలీస్ శాఖలో అమలవుతున్నాయని, పోలీస్ శాఖలో దిగువస్థాయి సిబ్బందికి, పౌరులకు సైతం కనీస భద్రత లేకపోతుందన్నారు. ఆనాటి అనాగరిక బానిస చట్టాలనే మన పాలకులు కొంతమేరకు రంగరించి అప్పుడప్పుడు సవరణలు చేస్తూ మరింతగా భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగువ స్థాయి పోలీస్ నుండి ఉన్నత స్థాయి పోలీస్ అధికారి వరకు 100% భద్రత గల పోలీస్ చట్టాలు, నిబంధనలు అమలు జరిగే విధంగా నూతన చట్టాలతో ప్రక్షాళన జరగాల్సి ఉందన్నారు. పౌరులు, పోలీసులు సామాజిక బాధ్యతతో వ్యవహరించే విధంగా పటిష్టమైన చట్టాలు నేడు అవసరమని పేర్కొన్నారు. సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించగా డివిఆర్ మూర్తి, దుడ్డె సురేష్, వద్దనపు శరత్ కుమార్, వాడపల్లి జ్యోతిష్, దుడ్డె త్రినాథ్, ఎండి హుస్సేన్, అడపా శేషగిరి, దోషి నిశాంత్, చల్లా సాంబశివరావు, గుడ్ల సాయి దుర్గాప్రసాద్, వట్టి శ్రీనివాసరావు, మద్దల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఇస్తేనే కానీ ఏ పని ముట్టుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీబీ శాఖ ఉండే ఉపయోగం ఉంది. పైగా ప్రధానంగా 2 శాఖల మీద ఏ సమాజంలోనైనా సరే పౌరుల నుంచి వ్యతిరేకత వచ్చేది మొట్టమొదట పోలీస్ శాఖ, అవినీతి మీద కావచ్చు, వేధింపుల మీద కావచ్చు. అలాగే అదేవిధంగా రెవెన్యూ శాఖ. ఈ 2 శాఖల మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు పోలీస్ శాఖలో నుంచే మరలా ఏసీబీ శాఖను కూడా నియమించారు. దీని మూలంగా రిజల్ట్ రాదు, ప్రజలకు మేలు జరగదు, సమాజంలో అవినీతిని అరికట్టడం అనేది సాధ్యం కాదు. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నో ఏళ్ళగా ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, సుప్రీంకోర్టుకి అనేక సందర్భాల్లో మేము రాయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ని పోలీస్ శాఖ నుంచి వేరు చేయండి. పోలీసు వారు కేవలం ఎఫ్ఐఆర్ వేసేటటువంటి అధికారం మాత్రమే ఉండాలి. అలాగే రెవెన్యూ విభాగంలో తహసీల్దారు హోదా ఎందుకు పనికి రాకుండా ఉంది. తహసీల్దారులు అందరూ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళతో ములాఖత్ అయిపోయి అనేక భూ నేరాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. అలాగే ఏ రైతుకి రక్షణ లేదు, ఆస్తికి రక్షణ లేకుండా పోతుంది రెవెన్యూ వ్యవస్థ మూలంగా. అలాగే మా హక్కులకి, భద్రతకి, ప్రాణాలకి ముప్పు వచ్చేటటువంటిది పోలీసు వ్యవస్థ మూలంగా. ముందు మనిషి ఏ విధమైనటువంటి అన్యాయమైనా జరిగి